డాక్టర్ హైదరాబాద్ వెళ్తున్నట్టు మనకి తప్ప ఎవరికీ తెలియదు. మనలోనే మనకెవరో శత్రువులు ఉన్నారు బాబీ. దీక్ష, వాంతులయ్యాయేంటి? ఏమో, నాకేం తెలుసు? నువ్వు అమ్మవి కాబోతున్నావు. ఈ బిడ్డ నాకొద్దు. అబార్షన్ చేయించుకుంటాను. నన్ను క్షమించు దీక్ష. బిడ్డను చంపాలన్న నీ ఆలోచనని నేను తట్టుకోలేకపోయాను. ఒకసారి గుడికెళ్ళి చూడు, ఆశ్రమానికి వెళ్ళి చూడు. ఆ అదృష్టం కోసం, ఆ అమ్మతనం కోసం గుళ్ళో పొర్ల దండాలు పెట్టుకుంటూ, చెట్టుకి పుట్టకి కన్నీళ్లతో దండాలు పెట్టుకుంటూ, స్వామీజీ కాళ్ళు పట్టుకుంటూ లక్షల మంది కనిపిస్తారు. అమ్మతనమంటే ఆడది అంత తప్పిస్తుంది. అలాంటి అమ్మతనాన్ని నువ్వు వద్దంటున్నావు. నీకసలు అర్థమవుతోందా? అమ్మతనం అదృష్టం అదెవరి కొద్దినా? భార్య బిడ్డల కోసం బతికే భర్తున్నప్పుడు అలాంటి భర్తకి బిడ్డని కనడం అదృష్టం వదినా. భార్యకి నరకం చూపించేవాడికి, జనాల ప్రాణం తీసేవాడికి, ప్రాణం అంటే లెక్కలేని వాడికి మరో పసి ప్రాణాన్ని చేతిలో పెడితే ఆ ప్రాణం విలువ వాడికి తెలుస్తుంది. నా భర్త రాక్షసుడొదిన. అలాంటి వాడి బిడ్డకి జన్మనివ్వటం నాకు ఇష్టం లేదు. వాడి పాపాన్ని నా కడుపులో మోయలేను. అతను మారిపోయాడు కదా దీక్ష. నీకోసం ఇంత దూరం వచ్చి కాళ్ల వేళ్ల పడి బ్రతిమలాడాడు. అతనిలో కొద్దో గొప్ప మార్పు వచ్చినట్టే కదా. ఎంత దుర్మార్గుడైనా ఓ బిడ్డకి తండ్రయ్యాడని తెలిస్తే ఆ ఆనందం అతన్ని ఇంకా మారుస్తుంది. నువ్వు అతని మాటే విన్నావు వదినా. అతని చేష్టల్ని అనుభవించిన దాన్ని. నాకు తెలుసు అతని జన్మకి మారడు. దీక్ష, ఏమండి, దీక్షకు చెప్తుంటే అర్థం కావట్లేదు. చిన్నపిల్ల, మీరైనా వెళ్ళి చెప్పండి. ఆవేశంలో అనవసరంగా తన జీవితాన్ని పాడు చేసుకుంటోంది. ఈ విషయం వెళ్ళి నచ్చ చెప్పండి. దీక్ష అబ్బాయి కలిసేలా చూడండి. బిడ్డ కోసం భార్యాభర్తలిద్దరూ కలవాలి, విడిపోకూడదు. ఎంతో మందికి ఎంతో చేశారు. స్నేహితుడి చెల్లెలు అంటున్నారు. అలా అన్న తర్వాత ఎవరి చెల్లెలైనా మీ చెల్లెలే కదా. మీ చెల్లెలే ఇలా అంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? దీక్షకు అర్థమయ్యేలా సర్ది చెప్పండి. వెళ్ళండి.
రాక్షసుడొదిన అలాంటి వాడి బిడ్డకి జన్మనివ్వడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు అతని జన్మకి మారడు. ఏమండి, దీక్షను కొట్టానని బాధపడుతున్నారా? అమ్మ అనే పదం ఎంత అపురూపమైనదో దీక్షకు అర్థం కావడం లేదు. ఆ మాట కోసం తప్పించే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. పిచ్చిదాన్లా కడుపులో ఉన్న బిడ్డను చంపుకుంటానంటుందేంటండి? అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అందరికీ దేవుడే భర్తగా దొరకడండి. భర్త రాక్షసుడైనా మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. తన బాధలు మనకు తెలియవుగా. బాధలకి బంధాలకి సంబంధం ఏముందండి? బాధలు ఎప్పుడూ వస్తాయి పోతాయి. బంధాలు చావుతోనే ముగుస్తాయి. అందరికీ అన్ని బంధాలు ఉన్నాయి. మనకి మనం తప్ప ఇంకో బంధం లేకుండా పోయింది. అందుకే నాకు ఈ ఇంటికో వారసునివ్వాలనుంది. మనమిద్దరమైనా ఒకటే. రేపు మనకి తోడు అంటే అది మన బిడ్డే కదండి. ఈ ఇంట్లో ఓ పసిపాదం పడాలి. వాడి బోసి నవ్వులతో మనం మన బాధల్ని మర్చిపోవాలి. మన బిడ్డ మన ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలనుందండి. అప్పుడెప్పుడో డాక్టర్ గారు సంవత్సరం లోపు తల్లి కాకపోతే ఇక జీవితంలో కాలేను అన్నారు. ఆ మాట నా పాలిట శాపం కాకూడదు. నేను అమ్మని కావాలి. నా బిడ్డకి గోరుముద్దలు తినిపిస్తూ మీ గురించి, మామయ్య గారి గురించి వాడికి కథలు చెప్పాలి, కబుర్లు చెప్పాలి. మనకి బిడ్డంటూ పుడితే అది మామయ్య గారే పుడతారు. నన్ను బిడ్డలా చూసుకున్న మామయ్య గారు నా బిడ్డగా నా కడుపులో పుట్టడం కన్నా ఆనందం ఇంకే ఉంటుందండి. నేనేమైనా తప్పుగా మాట్లాడానండి? దీక్ష అమ్మాయి నా అమ్మతనాన్ని నాకు గుర్తు చేసింది. అమ్మ కావాలని ఆశపడ్డం తప్పు కాదు కదా. దూరమైన
ఇష్టమైన వాళ్ళని దగ్గర చేసుకోగలిగేది పిల్లల వల్లేనండి. అందుకే నేను తల్లిని కావాలి. మావయ్య గారిని నా బిడ్డ రూపంలో చూసుకోవాలి. వజ్దా, నీకో విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు చెప్పాల్సిన సందర్భం రాలేదు. మన ఊరు పూజారి గారు నా జాతకం చూసి ఒక మాట చెప్పారు. అది నీతో ఎలా చెప్పాలో అర్థం కాక నీకు దూరంగా ఉన్నానే కానీ మనసులో మాట చెప్పలేకపోయాను. ఏంటండి అది? నా జాతకం ప్రకారం 30 సంవత్సరాలలోపు పిల్లలు పుడితే తండ్రి ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. పిల్లలు కావాలని నాకు ఉంది. నా పిల్లల్ని భుజానెత్తుకుని తిరగాలని నాకుండదా? ఇంకొద్ది రోజులు ఆగితే ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించవచ్చు. అప్పటి వరకు పిల్లల గురించి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు. ఇది మరీ టెంప్ట్ చేస్తోంది. ఈ పుస్తకాన్ని ఒకసారి చదివేస్తే గాని మనశ్శాంతిగా ఉండదు. నీకు నా గదిలో ఏం పని? వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? డోర్ అలా బార్లా తెరిచిపెట్టుంటే డోరు తట్టాలి అన్న ఆలోచన కూడా రాదు. నా గదిలో నీకేం పని? ఈ ప్రశ్నకి సమాధానం కూడా నీకు తెలుసు. ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుందామా? నీతో నాకు మాటలేంటి? ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరంటారు. పొమ్మంటే రమ్మనా? పిచ్చివాగుడు వాగకు. మళ్ళీ నా గదిలో కనిపించావనుకో మర్యాదగా ఉండదు. అంత కోపమైతే ఎలా?
ఆడదానికి కోపం ఉండకూడదు, కోఆపరేషన్ ఉండాలి. మర్యాదగా బయటికి పోతావా, మెడబట్టి బయటికి గెంటించమంటావా? కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ గదిలోకి వచ్చింది నీ కార్తీక్ గురించి. కార్తీక్ గాడ్ అంటే నాకు చంపేంత పగ. వాడి మీద నీకున్న ప్రేమ ఎంతో తెలుసుకుందామని వచ్చాను. రేపు నేను వాడిని చంపేశాననుకో, ఏయ్! ఆ, అనుకో, ఆ తర్వాత నువ్వు ఒంటరిదాని అయిపోతావు. మందు లేని బాటిల్కి, పొగాకు లేని సిగరెట్కి, మగతోడు లేని ఆడదానికి విలువే ఉంటుంది. ఏ సుఖము లేకుండా చెట్టుకి వాడిపోయే పువ్వులాగా నీ జీవితం ఏమైపోతుందో అని జాలిపడొచ్చాను. వాడి మీద నీకున్న ప్రేమని తెలుసుకొని నీకోసం వాడి మీద నా పగని వదులుకుందామని వచ్చాను. నిన్నింతసేపు మాట్లాడనివ్వడం నాది తప్పు. నారాయణ, రే నారాయణ! పేకాటలో జోకర్లా మన మధ్య వాడెందుకు? నారాయణ! నారాయణ! ఏంటమ్మా? వీడిని ఇక్కడి నుంచి తీసుకుపో. ఆ? మళ్ళీ నా గదిలో కనిపిస్తే బయటికి రాడు. ఇక్కడే పాతేస్తా. నువ్వంత ఆవేశపడకమ్మా. తెల్లగా ఉండేసరికి ఏదో ఆశపడ్డాడు. ఇదిగో నువ్వు తొందరగా పదవా ఇక్కడి నుంచి. నా గురించి నువ్వన్నా చెప్పు నారాయణ. ఏంటయ్యా నీ గురించి చెప్పేది? నువ్వేమైనా సినిమా స్టార్వా, క్రికెట్ స్టార్వా, పొలిటికల్ స్టార్వా? నువ్వు పద చెప్తాను. ఇదిగో మొన్ననే గడ్డం తీసి మన్యంలో నుంచి మనుషుల్లోకి వచ్చావు. మళ్ళీ ఇట్లాంటి ఎదవేషాలు వేసావనుకో, మళ్ళీ గడ్డం మించుకుని అరణ్యాల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తాయి. అది నేను చెప్తానులేమ్మా. నువ్వు పదవయ్యా. నేను పదని చెప్తాను. పద బయట. కొత్త మగాళ్ళు వచ్చినప్పుడు కట్టుబొట్టు ఎట్టుండాలో కూడా తెలీదు. అసలు నీ బాధ ఏంటి నటరాజా? మనసు లాగేస్తోంది నారాయణ. లాగేస్తుంది. నీ ఆశ ఎక్కువైతే నిన్ను శవాన్ని చేసి బయటికి లాగేస్తున్నారాయణ. ఇదిగో ఆ తల్లి కూతుళ్లతో పెట్టుకుంటే కరెంటు తీగలను కౌగులించుకున్నట్టేనయ్యా. చూడు నటరాజా, కామాతురాణం నభయం నలజ్జ అన్నారు. కడుపు నిండేసరికి కామంతో కళ్ళు మూసుకుపోయినాయే. ఇదిగో ఆడపిల్లనుకొని ఆడపులిని గోకుతున్నావు. ఎముకలు కూడా మిగలవు. జాగ్రత్త. ఏంటయ్యా ఇది? ఏదో ఉద్ధరిస్తామని తీసుకొచ్చి. ఉద్ధరిస్తామని తీసుకొచ్చాం గాని పక్కలేస్తామని తీసుకొచ్చావా? ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ఆ? నటరాజా, నువ్వు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోమాకే. అసలే నా యేసు కూడా ఊళ్ళో లేదు. ప్లీజ్. లేకపోతే ఏంటి? సరదాగా అమ్మాయితో మాట్లాడుతుంటే అడ్డుపడతావు. అది ఆడపిల్ల కాదురా, మగడ. అనకొండకి ముసిగేస్తే ఇలా కనిపిస్తుంది. మింగేస్తుంది. జాగ్రత్త. అడ్డు తప్పుకొని చూడు, ఎవరు మింగేస్తారో తెలుస్తుంది. పెళ్ళాంకాని పెళ్ళాంతో, కూతురు గాని కూతురుతో పడుతున్న పాటలు చాలవన్నట్టు మళ్ళీ నీటి ఆర్చినట్రా బాబు. ఇదిగో కొద్దిగా ఓపిక పట్టు. వచ్చిన పని పూర్తయ్యాక మిగిలిన పని చూద్దాం. ఆ? నారాయణ, నటరాజా, ఈఫిల్ టవర్ మీద నుంచి కిందకు దూకి బతకచ్చు. పీసా టవర్ కింద పడి నలక్కుండా బయటికి రావచ్చు. ఈ తల్లి కూతురుల మధ్య పడ్డామనుకో, దంపుడు కారం మిషన్లో పడ్డ మిరపకాయలాగా. అది ఇట్లు నీ శ్రేయోభిలాష్ నారాయణ. అర్థం చేసుకో స్వామి.
దీక్ష తల్లి కాబోతోంది కదా, ఆ సంతోషం నీలో కనిపించడం లేదేంటి కార్తీక్? ఎలా కనిపిస్తుంది చందు? ఎలాంటి సమస్య లేని కుటుంబంలో ఒక ఆడపిల్ల తల్లవుతుందంటే అన్నయ్యకి వదినికి ఆనందం, మేనల్లుడో మేనకోడలో పుట్టబోతున్నారని. కానీ మన దీక్ష విషయంలో అలా కాదే. అవుననుకో, కానీ ఒక బిడ్డ మన మధ్యకి రావడం అనేది సంతోషమే కదా కార్తీక్? ఎలా అవుతుంది? ముందు అది తల్లికి ఆనందం కలిగించాలి. దీక్ష అజయ్కి తనకి పుట్టబోయే వాళ్ళని కనటానికి ఇష్టపడట్లేదు. ఆ నీచుడితో కాపురం చేయను అంటుంది. ఇంకో పక్క వసుదకి చాలా సంతోషంగా ఉంది. ఎలాగైనా భార్యాభర్తల్ని కలపండి అంటుంది. ఆ అజయ్ గాడి మీద కేసు పెట్టి జైల్లో పెట్టించాను. ఇప్పుడు దీక్షను తీసుకుని వాడి దగ్గరికి వెళ్తే ముందు కేసు విత్డ్రా చేసుకోమంటాడు. అసలు విషయం తెలియకముందే మారిపోయినట్టు వసుద ముందు ఎంత డ్రామా ఆడాడో తెలుసుగా. వాడు వాడి అత్త ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఆయుధం అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటావు కార్తీక్? నడి రోడ్లో అది నన్ను చీకొట్టినాది. నట్టింట్లో ఆడు నా గుండె మీద కాలు పెట్టినాడు. దాన్ని కళ్ళెదురుగా పెట్టుకొని ఎట్టా కాపురం చేయమంటావు? ఇక్కడ మండుతా ఉంటే ఆడ కాదురా, ఇక్కడ ఈడ కూడా మండుతాంది. ఆడు నా రక్తాన్ని కళ్ళ చూసినాడు. ఆ మంటల్లో అది మాడి మసైపోవాలంతే.